ప్రజలందరూ కూడా ఏ విధంగా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి పడి ఒక్కసారిగా ఉపశమనం దొరుకుతుందంటే ఎవరికైనా చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడున్న ప్రజలు మీతో ఆ సంతోషాన్ని ఏ విధంగా పంచుకున్నారు? దాదాపు మనము చాలా చోట్ల రోడ్ల నిర్మాణానికి మేము శంకుస్థాపన చేసాం. కానీ ఇక్కడ వచ్చిన క్రౌడ్ ఎక్కడ కూడా రాలేదు. చాలా మంది ప్రజలు స్వచ్ఛందంగా ఆనందం వ్యక్తపరుస్తూ ఇక్కడికొచ్చి వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరిచారు. ఎందుకంటే వాళ్ళు పడుతున్న కష్టాలకి ఒక ముగింపు అనేది ఈ రోజుతోటి కలుగుతుందని వాళ్ళందరూ నమ్మి కూడా ఇక్కడికొచ్చారు. వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది. సార్ దాదాపు ఎంత టైం లోపల ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ అవుతాయంటారు? ఈ రోజు ఇక్కడ 30 లక్షలతోటి మనం ఈ రోడ్డు నిర్మాణం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది ఈ వచ్చే నెల రోజుల లోపల ఈ పనిని పూర్తి చేయడం జరుగుతుంది. సార్ కావలిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదనే కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నారు. రోజు న్యూస్ లో వస్తున్నాయి, మనం వింటూనే ఉన్నాం. సో ఇంత అభివృద్ధికి కారణం ఏంటంటారు? మనకి మంచి మార్గదర్శకత్వం ఉంటే పిల్లలు కూడా రాణిస్తారని మనకి అందరికీ కూడా తెలుసు. మాకు మున్సిపల్ అధికారులకు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ఒక మంచి మార్గదర్శిగా ఉండి ఏ పని ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అనేది ముఖ్యంగా ఆయన మాకు ఎప్పుడు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అలానే ప్రభుత్వంలో కూడా ఎక్కడ ఎలాంటి అడ్డంకి ఎదురుపడినా కానీ ఆయన వెంటనే మాట్లాడి సంబంధిత అధికారులతోటి మాట్లాడి వెంటనే పరిష్కారం చూపిస్తున్నారు. దాంతోపాటు నిధులు కూడా ఇప్పుడు కొంచెం నిధుల లభ్యత కష్టంగా ఉన్నా సరే సారు ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి ఎక్కడైతే నిధుల లభ్యత ఉందో వాళ్ళందరి ద్వారా అక్కడి నుంచి నిధులు శాంక్షన్ చేయించి మనకి పట్టణానికి కావాల్సిన నిధులు కూడా సమకూర్చి ప్రజలందరికీ కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేలాగా ప్రజలందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు అయితే వాటర్ సప్లై కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, పార్కుల అభివృద్ధి కానీ, ఇప్పుడు చూస్తే మందాడి చెరువు కూడా మనము 70 లక్షలతోటి ఆల్రెడీ వాకింగ్ ట్రాక్ నిర్మాణం ఆల్రెడీ పూర్తిగా వస్తుంది. దాంతోపాటు ఇంకా రాబోయే రోజుల్లో దాని పక్కన ట్యాంక్ బండ్ కూడా డెవలప్ చేసి అక్కడ కూడా పార్కు, చిల్డ్రన్స్ పార్కు, యోగా సెంటరు, అలానే ఫుడ్ కోర్ట్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలనేది కూడా చేస్తున్నాం. ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి కావాలి